ఒక మాట చెప్తాను. దేవుడెప్పుడు ఆయన పిల్లల విషయంలో ఆలస్యంగా కార్యం చేయుడు, అలాగని త్వరగాను కార్యం చేయుడు. సరి అయిన సమయంలో తనదైన శైలిలో తన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నీవు ఆలస్యం అనుకుంటాం. దేవుడు ఎప్పుడు తన ప్రజల జీవితాల్లో ఆలస్యం చెయ్యడు. మరి ఎప్పుడు కార్యం చేస్తాడంటే సరి అయిన సమయంలో, సరి అయిన రీతిగా, తనదైన శైలిలో దేవుడు కార్యం చేస్తాడు. మీరు నేను అనుకుంటాం ఆలస్యం 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 అని. ఒక మాట అంట, తండ్రి కోటీశ్వరుడు. ఎవరైనా తండ్రి ఏ స్థితిలో ఉన్నవాడు? కోటీశ్వరుడు. ఈ కోటీశ్వరుడైన తండ్రి దగ్గరికి 5 సంవత్సరాలు కొడుకు వచ్చి, డాడీ నాకు బుల్లెట్ కావాలి అన్నాడు. ఏం కావాలన్నాడు? ఏ వయసులో ఉన్న పిల్లోడు? నాకు బుల్లెట్ కావాలి డాడీ అన్నాడు. వెంటనే గాడ్ బ్లెస్ యూ మై సన్, ఒక బుల్లెట్ ఏం కర్మ, 2 బుల్లెట్లు కొని పెడతాను అని అంటాడా? అనడం. ఏమంటాడు తెలుసా? నాన్న కావాలంటే ఆమ్లెట్లు వేసి పెడతా కానీ బుల్లెట్ మాత్రం అడగొద్దు నాన్న అని అంటాడు. మౌనం అయిపోతాడు. పిల్లోడు రోజు అడుగుతాడు, నాకు బుల్లెట్ కావాలా బుల్లెట్ కావాలా బుల్లెట్ కావాలా బుల్లెట్ కావాలని. వాడికి 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు బుల్లెట్ కొనిస్తాడు. ఇక్కడ ఒక మాట అడుగుతా, తండ్రి కొడుకు అడుగుతున్న దానికి ప్రతిగా ఆలస్యం చేసాడు అని అందామా, సరి అయిన సమయంలో పనిచేసాడని అందామా? చెప్పాలి. ఇది ఆలస్యం అందామా, సరైన సమయంలో పనిచేసాడని అందామా? దైవజనమా, నీ బ్రతుకులో నీకది ఆలస్యంగా కనపడుతుంది, కానీ సరి అయిన సమయంలో తన నామ మహిమ కొరకు ఒక అద్భుత కార్యం మన బ్రతుకులో ఆయన జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్.